జపాన్ వాళ్ళు ఎందుకు అంత డిసిప్లిన్డ్ గా ఉంటారు తెలుసా? వాళ్ళు ఏ పని చేసినా కన్సిస్టెన్సీతో చేస్తారు. అందుకే ప్రపంచం వాళ్ళని రెస్పెక్ట్ చేస్తుంది. ఈ రోజు నీ జీవితాన్ని పూర్తిగా మార్చే 5 జాపనీస్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. జపాన్లో ఒక వర్డ్ ఉంది, ఇకిగాయ్, అంటే జీవించడానికి కారణం. ప్రతి ఉదయం నిద్రలేచినప్పుడు నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అనే ఆన్సర్ క్లియర్గా ఉండాలి. మనీ కోసం మాత్రమే కాదు, నీ ప్యాషన్, నీ పర్పస్, నీ డ్రీమ్ కోసం పని చేయాలి. పర్పస్ ఉన్నవాళ్లు ఎప్పుడూ ఈజీలీ గివ్ అప్ అవ్వరు. క్యాసెన్ అంటే రోజుకి 1% బెటర్ అవ్వడం. ఒక్కసారిగా సక్సెస్ఫుల్ అవ్వాలని ప్రయత్నించకు. రోజు చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చెయ్యి. రోజుకు 10 పేజెస్ చదువు, 10 మినిట్స్ వర్కౌట్, 1 స్కిల్ ప్రాక్టీస్ చేయి. 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే 1 సంవత్సరం తర్వాత హ్యూజ్ చేంజ్ ఇస్తుంది. సక్సెస్ ఒక్క రోజులో రాదు, డైలీ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. జపాన్లో వాళ్ళు 100% ఫుల్ అయ్యే వరకు తినరు. 80% ఫుల్ అయినప్పుడు స్టాప్ చేస్తారు. దీనినే హరా హాచి బూ అంటారు. ఇది ఫుడ్ కి మాత్రమే కాదు, ఫోన్ యూజేజ్, గేమింగ్, లేజినెస్ అన్నింటికీ అప్లై అవుతుంది. సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడు లైఫ్ ని కంట్రోల్ చేయగలడు. టెంపరరీ ప్లెజర్ కోసం ఫ్యూచర్ ని డిస్ట్రాయ్ చేయొద్దు. నాకు అన్నీ తెలుసు అనుకునే మోమెంట్ నుంచే గ్రోత్ ఆగిపోతుంది. జపాన్ కల్చర్లో ఎప్పుడూ లెర్నర్ మైండ్ సెట్ మెయింటైన్ చేస్తారు. ఎంత సక్సెస్ఫుల్ అయినా కొత్తగా నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. బిగిన్నర్ మైండ్ సెట్ ఉంటే ఈగో తగ్గుతుంది, గ్రోత్ పెరుగుతుంది. గమన్ అంటే హార్డ్ టైమ్స్ లో కూడా పేషెన్స్ మరియు డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫెయిలియర్స్ వస్తాయి, పీపుల్ క్రిటిసైజ్ చేస్తారు. కానీ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ అవి చూసి ఆగిపరు. స్టార్మ్ వచ్చినప్పుడు వీక్ ట్రీస్ పడిపోతాయి, స్ట్రాంగ్ ట్రీస్ ఇంకా డీప్ రూట్స్ పెంచుకుంటాయి. నీ స్ట్రగల్స్ నిన్ను బ్రేక్ చేయడానికి రావు, స్ట్రాంగర్ చేయడానికి వస్తాయి. ఈ 5 జాపనీస్ హ్యాబిట్స్ నీ డైలీ లైఫ్ లో అప్లై చేస్తే నీ మైండ్ సెట్, డిసిప్లిన్, ఫ్యూచర్ అన్నీ మారిపోతాయి. మోటివేషన్ స్టార్ట్స్ యూ బట్ హ్యాబిట్స్ ట్రాన్స్ఫార్మ్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.